రైట్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు నేడు విచారణ జరపనుంది. నిన్న జరిగిన వాదనల సమయంలో కిషన్ రావు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఆయనకు బెయిల్ ఇవ్వద్దని కోర్టును పోలీసులు కోరారు. నిన్న పూర్తి స్థాయిలో వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. రైట్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు నేడు విచారణ జరపనుంది. నిన్న జరిగిన వాదనల సమయంలో కిషన్ రావు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఆయనకు బెయిల్ ఇవ్వద్దని కోర్టును పోలీసులు కోరారు. నిన్న పూర్తి స్థాయిలో వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా కీలకంగా ఉంది. రాధాకిషన్ రావు కొన్ని విషయాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి, అంటే బెయిల్కి సంబంధించి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? తీర్పు ఎలా ఉండే అవకాశం ఉంది? థ్యాంక్ యూ రాజశేఖర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఏదైతే రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ విచారణ జరగబోతున్న నేపథ్యంలో కూడా బెయిల్ ఇవ్వద్దంటూ కూడా పోలీసులు తేల్చి చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. కీలక పాత్ర రాధాకృష్ణ వహించాడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో అంటూ కూడా పోలీసులు పేర్కొంటున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. రాధాకృష్ణ ఒకవైపు బెయిల్ కోసం తన ప్రయత్నాలు కొనసాగించడం ఆపట్లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీస్ అధికారి అయినటువంటి రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పైన నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరగబోతున్నటువంటి కూడా నిన్న జరిగినటువంటి వాదనలు విన్న తర్వాత రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి బెయిల్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. నిన్న పూర్తి స్థాయిలో కూడా వాదనలు విన్న తర్వాత కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కోర్టు వెల్లడించేటువంటి తీర్పును బేస్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా రాధాకృష్ణ రావుకి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన దాంట్లో కీలక పాత్ర వహించింది రాధాకిషనే. దాదాపుగా కూడా ఉన్నత అధికారులతో పాటుగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులది, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్ ట్యాపింగ్ లతో పాటుగా జ్యువెలరీ షాప్స్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వెంచర్స్, బిల్డర్స్ కి సంబంధించినటువంటి ఏదైతే బిల్డర్స్ కి సంబంధించినటువంటి ఫోన్ లో ట్యాపింగ్ చేసిందంతా కూడా రాధాకిషన్ రావు పాత్రతోనే, అంతేకాకుండా గత అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అండదండలతో కూడా కొత్త బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా కొందరికి సంబంధించినటువంటి ఏదైతే సెటిల్మెంట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ తో పాటుగా ఇటువంటి కేసెస్ అన్ని కూడా ఆయన పైన ఉన్న నేపథ్యంలో కూడా మరొకసారి విచారణకి ఇవ్వాలి తప్ప ఖచ్చితంగా కూడా బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం వద్దు అంటూ కూడా పోలీసులు వాదోపవాదాలు కోర్టులో వినిపించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ రోజు 11:30 సమయానికి రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి బెయిల్ విచారణకు సంబంధించినటువంటి తుది తీర్పు అయితే రాబోతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, రైట్. ఒకవేళ బెయిల్ రాకపోతే కనుక సో ఎలా మళ్ళీ ముందుకు రాధాకిషన్ రావు మళ్ళీ ఏమైనా పిటిషన్ వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంట? ఖచ్చితంగా కూడా బెయిల్ రావడం కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కీలక పాత్ర వహించినటువంటి రాధాకిషన్ కి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు కనుక మరొక బెయిల్ పిటిషన్ ని దాఖలు చేసేందుకు ప్రయత్నాలు రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి న్యాయవాదులు చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లలో ఒక కొలిక్కి వచ్చినటువంటి కేసుకు సంబంధించి రాధాకృష్ణ రావుని బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కూడా కేసు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైతే అందులో ఉన్నటువంటి నిందితులు కావచ్చు లేదా బాధితులు కావచ్చు, వీళ్ళని ప్రలోభ పెట్టేటువంటి అవకాశాలు మరోవైపుగా ఉంటాయి.
ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఆయనకు బెయిల్ ఇవ్వకపోవడమే ఉత్తమం అన్నటువంటి యాంగిల్లో కూడా పోలీసులు చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా రాధాకృష్ణరావుకు సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రం ఒకవేళ బెయిల్ రాకపోతే మరొక బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా చేపడతాము అన్నటువంటి యాంగిల్లో కూడా రాధాకృష్ణరావుకు సంబంధించిన న్యాయవాదులు ప్రయత్నిస్తున్నది కూడా తెలుస్తా ఉంది. శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.